ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మాత్రం మోడ్ ఇచ్చాడు మనకి ఈవెన్ టేబుల్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ కనుక్కోండి అంటాడు. మనకి మోడ్ ఫార్ములా అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఎల్ అంటే మనకు వచ్చేసి లోయర్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ వచ్చేసి 165, ఇక్కడ వచ్చేసి 165 వచ్చాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, మనకి ఎక్స్ వాల్యూ తెలియదు. ఈ ఎక్స్ చూడండి అన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూవే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయితే మనకి f1 వచ్చేసి ఎక్స్ అవుతుంది, f0 వచ్చేసి ఇది f0 దాని ముందర, f2 వచ్చేసి ఇది అవుతుంది, ఇది f1. ఎల్ అంటే మనకు వచ్చేసి లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ రెండింటిలో చిన్నది ఏది ఎల్, ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ హెచ్ అవుతుంది, h5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ వచ్చేసి మనకి 165 ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి f1 అంటే ఎక్స్ మైనస్ f0 37 బై 2 అంటే 2x మైనస్ 37 మైనస్ 28 ఇంటూ హెచ్ వచ్చేసి 5. ఇక్కడ మనకి ఇక్కడ 165 ఉంది, ఇక్కడ 165 ఉంది కాబట్టి ఇది 0 కావాలా, ప్లస్ 0 అయితే మనకి 165 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ లో ఏది పెడితే 0 అవుతుంది, ఎక్స్ ప్లస్ లో 37 పెడితేనే 0 అవుతుంది కాబట్టి 37 ఆన్సర్ వచ్చేసి 37 అవుతుంది. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 క్వశ్చన్ పేపర్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.